ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా, అంత చిరాకు వస్తుంది. ఏం చేయాలబ్బా? ఇదొకటి. ఈ ఫోన్లా నాకొచ్చే మెసేజ్ల కంటే పనికిరాని మెసేజ్లే ఎక్కువ. ఇప్పుడు ఏదో వచ్చింది, త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్, తేదీని ప్రకటించిన ప్రభుత్వం. వారెవ్వా, గిది కదా మంచి ముచ్చట అంటే. ఇంత మంచి ముచ్చట నా దగ్గర ఎందుకు ఉంచుకోవాలి? వెంటనే మా దోస్తులకు ఫోన్ చేసి చెప్తా. వీడేంది ఇప్పుడు కాల్ చేస్తుండు? హలో, చెప్పరా పెంటిగా. ఇంకొన్ని రోజులలో మన ఊర్లో జాతర స్టార్ట్ అవుతుంది తెలుసా? జాతరనా? ఇంకెక్కడుందిరా జాతర? మొన్ననే మల్లన్న జాతర అయిపోయిందిగా, ఇంకేడుంది మన ఊర్లో జాతర? ఓరి బట్టేవాజ్గా, మల్లన్న జాతరనో ఎంకన్న జాతరనో కాదురా వారి, ఓట్ల జాతర. ఈ ఓట్ల జాతర ఏందిరా? నేనెప్పుడు వినలే. గా జాతర ముచ్చటేందో నేను వివరంగా చెప్తా గాని, గా సుల్లిగానే గదే గదే గా సూర్యాన్ని దొలుకొని ఈ జల్దీ మల్లన్న గుడి కాడికి రా. సరేరా, గీ సూర్యగానే కాల్ చేసి చెప్దాం. వీడు తాగనీకి తప్ప ఉట్టప్పుడు అసలే ఫోన్ చేయడు, ఇప్పుడేం చేస్తున్నట్టు? చెప్పరా గొలియా. ఏందిరో? గదే గదే మళ్ళీగా చెప్పరా. ఇంతకి ముచ్చట ఏందంటే, ఆగావు, ఏదైనా దావత్ చేసుకుంటారా? పిల్లని ఫోన్ చేసినావా? అరే వారి గది కాదురా. అర్థమైంది, ఏదో పొలం పని ఉంది అంతేనా? అరే గది కాదురా, చెప్పేదేనరా. మళ్ళీ ఏందిరా, ఏ పని ఉందని ఫోన్ చేసినావురా? అరే సూరి, అంటే అన్నానంటావు కానీ నేను చెప్పేదాకా నీకు వచ్చాగదేంద్రా. అరే బాడి, అరే అట్లాంటివేమ్రా? మరి నేను ముచ్చటేందో చెప్పకముందే మందాగి నీకు పిలిచిర్రా, పొలం పనికి పిలిచిర్రా అని అంటున్నావు. ఇట్లా ఉత్సాహపోతే వట్టలు పిసుకుని చచ్చిపోరా నిమ్మలంగా. సరే గవన్నికిలే కానీ ముచ్చటేందో చెప్పు. గా పెంటిగాడు ఫోన్ చేసిండు, ఏదో ముచ్చట చెప్తాడంట, జల్దీ మల్లన్న గుడికాడికి రా. గా తాగుపోతాడేం మాట్లాడుతున్నారా? ఏమోరా, జాతర అంటుండు, స్టార్ట్ అయింది అంటుండు, నాకిట్లా ఏం అర్థం కాలే. నువ్వైతే జల్దీరా. సరేతి గీ గడ్డి పోసి వస్తా. వచ్చిరయ్యా శుద్ధ పూసలు. తాగుడంటేనే ముందుంటారు, మీటింగ్ అంటే చాలు కుదార్తంగా వస్తారు. ఏందిరో ఏమో గులుక్కుంటున్నావు? ఏం లేదు, పిలవంగానే జల్దీని వచ్చిరని అనుకుంటున్నా. సరే గాని ముచ్చటేందో చెప్పు. ఇంతకీ ముచ్చటేందంటే, అర్థమైంది, గట్టి దావత్ ప్లాన్ చేసినావు, తాగనికి పిలుస్తున్నావు అంతేనా? అరే నిజంగా ఉచ్చాగతలేదు సుల్లిగా గదే సూరిగానే ఉన్నవేందిరా. అరే నిజంగా చెప్తున్నారా, నువ్వు బ్రతికుండి వేస్ట్ రా, వట్టలు పిసుకు చచ్చిపోరా. ఎందుకు జన్మించితి కలియుగమునా. చల్ ఆపురా, మీరు మీ గలిసి పంచాయతీ మంచి ముచ్చట చెప్దామనుకుంటే అవలగాలలేగా వేస్తారు. సరేలే ఏందో చెప్పు. సరే ముచ్చటేందో చెప్తా, రౌండ్ రండి. దగ్గరనే ఉన్నాం కదరా, మళ్ళెందుకు ఈ రౌండు? అరే గొల్లిగా, పెద్ద పెద్ద ప్లాన్లు వేసేటప్పుడు పెద్దోళ్ళందరూ గిట్లనే చేస్తారా? ఓ గట్లనా? రారా సూరిగా. మన ఊర్లో ఓట్ల జాతర రాబోతుంది. అమ్మదోడు మామ, ఈ మల్లన్న జాతర తెలుసు, పోచమ్మ జాతర తెలుసు, కానీ ఈ ఓట్ల జాతర తెలవదు మావా. నువ్వు ఆగరా, నువ్వు చెప్పురా. ఓట్ల జాతర అంటే ఏం లేదురా, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక మన పండుగ చురు అవుతుంది. సర్పంచ్ ఎలక్షన్సా? సర్పంచ్ ఎలక్షన్ వస్తే మనకేం ఫైదా పడుతుందిరా? అవులే వారా, పోయిన ఎలక్షన్లకి ఎట్లా ఎంజాయ్ చేసినాం, మర్చిపోయిన వారా అప్పుడే. ఈసారి మంచి ప్లానింగ్తో ఉండాలి, మన తాగుడికి వైన్స్ ఖాళీ అయిపోవాలి.
అవునరా, గింతకి ఈసారి ఎవరు పోటీ చేస్తున్నారా? ఇంకెవరు? గా మదన్న ముఖేష్ అన్న పోటీ చేస్తున్నారు. అవు, ఆ పాపరా మామ కూడా పోటీ చేస్తున్నాడంట కదా. ఏ ఊకోరా, ఆ పాపారావు మామ పోటీ చేస్తుంటాడు కానీ రూపాయి పెట్టాడు, మందు వంచాడు. అందుకే ఒక్కసారైనా గెలిచిండారా. మంచిగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి మన ప్లాన్ స్టార్ట్. సరే కానీ కూర్చొని మాట్లాడదాం పండి. సరే చెప్పు, ఫస్ట్ ఎవరి దగ్గరకు పోదాం? గా మాదన దగ్గర పోదామే. ఆయన దగ్గరికి ఎందుకురా? ఆయనకి ఆయన కులపోళ్ళు అంటే మస్తు పిచ్చి. ఆ, మనం గిట్ల ఆయన కులపోళ్ళమే. ఆ. మనం పోయామంటే మస్తు మంజేస్తారా. ఆ, ఏయ్ నడు పోదాంపా. ఏయ్ 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 ఈ ఇల్లేంద్రాకి ఇంత పెద్ద ఉంది. సర్పంచ్ గా గెలిచిన తర్వాత వచ్చిన కమిషన్లతో కట్టిన ఇల్లు రాబాయి ఇది. నీకెందుకు పోయి ఫస్ట్ నడవండి. ఏ మదన్నా, మంచిగున్నావా? ఏం తమ్మి మంచిగున్నా? ఏమి ఇలా వచ్చారు? ఇంకెందుకన్నా, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినది గానే. దుప్ప అవుతుంది, అందుకే నీ దగ్గరకు వచ్చినాం. నువ్వు సరే కానీ నాకు ఇస్తారా ఓట్లు మీరు? నాకెందుకో మీ మీద నాకు డౌట్ కొడుతుంది. ఏంది మా మీద డౌట్ పడుతున్నావా? ఏంది మా ముగ్గురు మీద డౌట్ పడుతున్నావు? ఆయన నువ్వు నీ అవ్వ, నీకోసం పానమైన ఇస్తాం. ఇప్పుడు చెప్పు, నీకోసం చెర్ల దూకమంటావా? నీకోసం నా చేసుకోమంటావా? నీ అవ్వ, మన కులపొలమే, నిన్ను గెలిపించుకుంటాం. తగ్గేదేలే అసలు. పోయినసారి గిట్నే అన్నారు మీరు. నేనిచ్చిన మందు దాయి నామికే కొట్టనీకి వచ్చారు మీరు. నేనిచ్చిన మందు దాయి నామికే కొట్టనీకి వచ్చారు మీరు. ఇటు పాతయ్యని మర్చిపోలేనట్టుండు. ఇదంతా అప్పటి లెక్క కాదే, ఇప్పుడు అట్లా కాదు. మమ్మల్ని నమ్ము. సరే, ఇప్పుడు మీకు ఏం కావాలి? గా ఎలక్షన్ కోడ్ వచ్చి నుండి దూపాయిదాందే. కొంచెం మంది పియరాదే. ఎంత? సరే తెస్తా, ఆగండి. మందు చూడంగానే పానం వచ్చినట్టు అయింది. సరే పోయేస్తాం ఇక. అన్నా అది మళ్ళీ తమ్మి? అవును మదన్న, అందరు ప్రచారం చేస్తే నువ్వు నిమ్మలంగా ఇంట్లో కూర్చున్నావేంది? మన కులపోలు ఉండగా నాకెందుకు టెన్షన్? నేను గెలవనేకి మన కులపోలు ఓట్లు చాలరా? ఇంకెందుకు నాకు ప్రచారం ఇది దండగా? అన్న మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. సరే పోయేస్తా అన్నా. నడువుర్రా, ఈరోజు ఫుల్ దావతిగా. అరే, ఏమైందిరా? మందు ఇచ్చినాడు కానీ సరిపోద్దా? సరిపోతుందా? ఆ ముక్కన దగ్గరకు పోదాంపా. పోదాం పదా. ఆగుండ్రా, ముక్కనాడు పోదాంపా. ముక్కన్నా, ఓ ముక్కన్నా. ఏ ముక్కన్నా, బాగున్నావా? ముక్కనా? ఇదేం ముద్దు పేరు తమ్మి? నీ ముక్కులోనా బాగున్నావు తమ్మి? ఏదేమైనా సర్పంచ్ ఎలక్షన్స్ లా నీదే హవా నడుస్తుంది ముక్కన్న. సరే గాని దూపు అవుతుంది మంది అన్న. మీరు నాకు ఓటేస్తారా తమ్మి? అరే ఏ ఏ ఏం మాట్లాడుతున్నావన్నా? మీ ఫ్యాన్స్ అన్నా మేము. ఏ ఉక్కబ్బే, మన గురించి అన్న తెలియదా? నిన్నే నేను నీ పేరు టాట్ వేసుకొని పోయినానా, కానీ షాప్ బంద్ ఉండే అన్న. నిన్నే నేను నీ పేరు టాట్ వేసుకొని పోయినానా, కానీ షాప్ బంద్ ఉండే అన్న. అబ్బో, నువ్వు గెలవాలన్నా, నీకోసం ఏమైనా చేస్తాం. మరి ఇందాక మదన్న ఏదో చెప్తున్నారు. మదనక సపోర్ట్ చేస్తున్నావు మీరు? నీకోసం పానమైన ఇస్తాం.
కానీ మోసం చెయ్యం. అన్నా ధూపు అవుతుంది మంది ఏరా అదే. సరే తమ్ముడు, సాయంత్రం ఇస్తాం, కాల్ చేయండి. రే నువ్వు అడుగు. సాయంత్రమా? పక్కా కదన్నా? పక్కా ఇస్తా తమ్ముడు, నా మీద నమ్మకం పెట్టుకోండి, ఓకేనా? ఏ తమ్ముడు, అన్నా ఓటు నాకే కదా. ముక్కన్నా నమ్మకం పెట్టుకో, మా ఓటు నీకే. అమ్మయ్యా, అయితే సరే. సరేనా, పోయేస్తాం. మందు బాటిల్ ఇయ్యడని ఇంకోటేయాలంట, ఇంకోటేయకుర్రరే. మందు బాటిల్ ఇయ్యడని ఇంకోటేయాలంట, ఇంకోటేయకుర్రరే. వీనికి ఎవడేస్తారా ఓటు? అసలేదు. అన్నా ఏందిరా అన్నా నాకు కూడా మందు పోస్తారు కదరే. మందా? మాకే సరిపోక చేస్తుంటే పిల్లపు దగ్గే. నీ అమ్మ ఫాతినా కొడుకులు సుక్క మందు పోయారు కానీ బగ్గ తాగుతారు. అది కూడా మా మామ. అరే గీడి కిందకి తీసుకొచ్చావురా? అరే మందాపుడు ఏం చేయడు, ఈడికెందుకురా? మా మరదల కోసం రా. మరదలా? వీళ్ళేది సపోర్ట్ చేస్తలేరు. రే వద్దనైతుందిరా మీకు. వదినా సారీ అన్నా. ఏమున్నారా నాయన, వామ్మో. అల్లుడు బాగున్నావా? మామీడున్నాడంటే ఇంటికాడ మరదలు ఒక్కతే ఉండుంటది. మావా మరదలు లేదా? మరదలా కాలేజీకి వెళ్ళిందిరా. ఆవు మామ, ఈసారి కూడా పోటీ చేస్తున్నావా? పోటీ చేస్తున్నాను కదరా. ఏది మందు పైసలు పంచకుండానే? నీకు తెలుసు కదరా, మందు పంచను, మందు పంచే వాళ్ళని ప్రోత్సహించను. ఏంది గిట్లయితే గెలుస్తావా మామా నువ్వు? ఓడితే వాణ్ణే. ఊరును బాగు చేసే సంకల్పం తప్ప పదవిపై ఎప్పుడు నాకు ఆశ లేదు. గిట్లా అయితే ఈసారి కూడా గెలిచినట్లెత్తి. సరే మామ, పోయేస్తిగా. మాదనా నీకోసం ఊరంతా నేను కూడా వస్తున్నామే. అన్నా మనమే గెలిచినామే.